బయాలజికల్ సైన్స్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి బయాలజికల్ సైన్స్ లో ముఖ్యంగా రాబోయేటువంటి ప్రశ్న పత్రాలు, ఆ యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రశ్నలు, వాటి ఆన్సర్స్ తో మనం డిస్కస్ చేస్తా ఉన్నాము. డిఎన్ఏను విస్తరించండి. ఫస్ట్ది 1 మార్కే. వై క్రోమోజోమ్ కలిగిన శుక్రకణం అండంతో ఫలీకరణం చెందినట్లయితే ఏమి జరుగుతుంది? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, పటంలో ఇవ్వబడిన నిర్మాణాల విధి ఏమిటి? మీ సమాధానం కింది ఐచ్ఛికాల నుంచి ఎన్నుకోండి. ఇక్కడ 2 ఐచ్ఛికాలు ఇచ్చాడు ఆప్షన్స్. వీటిలో బొమ్మ చూసి అది ఏంటో ఇక్కడ ఉంది, అది ఆన్సర్ చేయాలి మీరు. నెక్స్ట్ 4వ ప్రశ్న. వీటన్నిటికీ 1 మార్కే. వాయునాళంలోని మృదులాస్థి ఉంగరాలు శ్వాసక్రియలో ఎలా సహాయపడతాయి అన్నాడు. నెక్స్ట్, ఇవ్వబడిన పట్టికలో జన్యురూప నిష్పత్తి ఏమిటి? ఇక్కడ పట్టిక ఇచ్చాడు కదా, చక్కగా నోట్ చేసుకోండి. జన్యురూప నిష్పత్తి ఏమిటి అని అడిగాడు, దాన్ని చూసి మీరు చెప్పాలి. నెక్స్ట్ 6వ ప్రశ్న. జీవ విచ్ఛిన్నం చెందని వ్యర్థాలను తగ్గించడానికి ఒక పద్ధతిని సూచించండి అన్నాడు. దీంతో 1 మార్క్ ప్రశ్నలు అయిపోయినాయి. ఓకే. నెక్స్ట్ 2 మార్క్స్ ప్రశ్నలు. ఇక్కడ నుంచి 4 ప్రశ్నలు ఉంటాయి 2 మార్క్కి. సెక్షన్ 2లో హృద్రోగ నిపుణుడిని కలిసే అవకాశం వచ్చినట్లయితే, ఇక్కడ గమనించండి, హృద్రోగ నిపుణుడు అంటే గుండె నిపుణుడు అన్నమాట, హార్ట్ స్పెషలిస్ట్. కలిసే అవకాశం వచ్చినట్లయితే హృదయ సంబంధిత రోగాల గురించి ఆయనను ఏ ప్రశ్నలు అడుగుతావు? కొన్ని ప్రశ్నలు రాయాలి అక్కడ. గుండెకి సంబంధించిన రోగాల గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏ ప్రశ్నలు అడుగుతావు అక్కడ రాయాలి. నెక్స్ట్ ప్రశ్న ఏంటి? దీర్ఘకాలికంగా మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపించినట్లయితే జరిగే పరిణామాలు ఏంటి? అయోడిన్, మనం తినే ఆహారంలో ఎక్కువ కాలం అయోడిన్ లేకుండా తింటున్నాం అనుకోండి, మన ఆరోగ్యంలో ఎటువంటి మార్పులు వస్తాయి, ఏమి నష్టం జరుగుతుంది మనకి అనేది. నెక్స్ట్, ఈ వాక్యాలను చదివి అడిగిన ప్రశ్నకు సమాధానం రాయండి అన్నాడు. ఇక్కడ వాక్యాలు కొన్ని ఇచ్చాడు. ఆహార గొలుసుల నిర్మాణత మరియు సంక్లిష్టత చాలా భిన్నంగా ఉంటాయి. ప్రతి జీవి సాధారణంగా 2 లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. అవి తిరిగి మరికొన్ని జీవులకు ఆహారంగా అవుతున్నాయి. ఈ సంబంధాలను సరళ రేఖాత్మక ఆహార గొలుసు ద్వారా కాకుండా ఆహార జాలకం అనే శాఖాయుత శ్రేణి రూపంలో చూపవచ్చు. ఆహార జాలకం అంటే ఏమిటి? ఫస్ట్ ప్రశ్న ఇదే. దీన్ని చదివిన తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఇది. దీనికి 2 మార్కులు అన్నమాట. ఆహార జాలకం అంటే ఏమిటి? ఫుడ్ వెబ్ అంటాం కదా, అది. నెక్స్ట్ 10వ ప్రశ్న. 10వ ప్రశ్న చూడండి ఒకసారి. 10th 10వ ప్రశ్న ఇదిగోండి. ఏంటి 10వ ప్రశ్న అంటే, జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాల వలన పర్యావరణంపై పడే ప్రభావాలను రెండింటిని రాయండి అన్నాడు. రెండింటిని. నెక్స్ట్ అంటే జీవ విచ్ఛిన్నం కానివి అంటే నాన్ డిగ్రేడబుల్ ఐటమ్స్ అన్నమాట. నెక్స్ట్, హృదయానికి రక్తాన్ని తీసుకువెళ్ళే మరియు హృదయానికి రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళాల మధ్య భేదాలు రాయండి అన్నాడు. ఇది 4 మార్కుల ప్రశ్న. ఈ 4 కూడా 4 మార్కుల ప్రశ్న. ఇక్కడ 4 ఉంటాయి, 5 ఉంటాయి 4 మార్కుల ప్రశ్నలు. ఫస్ట్ది హృదయానికి రక్తాన్ని తీసుకువెళ్ళే మరియు హృదయానికి రక్తాన్ని తీసుకువచ్చే రక్తనాళాల మధ్య భేదాన్ని రాయండి అన్నాడు. నెక్స్ట్ 12A. కీలాగ్రంపై పరాగరేణువు మొలకెత్తుట మరియు ఫలదీకరణాలను చూపే పటాన్ని గీసి భాగాలను గుర్తించండి. అయిపోయింది. ఇక్కడ చాయిస్ ఉంది. పటాన్ని పరిశీలించి కింది ప్రశ్నకు సరైన సమాధానం రాయండి. ఈ పటం ఇవ్వబడిన పటంలో ఏ మరియు బి భాగాలను గుర్తించండి. ఇది ఫస్ట్ ప్రశ్న. ఇవ్వబడిన ఏ మరియు బి భాగాలు గుర్తించండి. నెక్స్ట్ 2వది, మానవుల్లో పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఏమిటి? 3వది, ముష్కాలు ఉత్పత్తి చేసే హార్మోన్ పేర్కొనండి. నెక్స్ట్, ముష్కాలు ఉండే కోశాన్ని పేర్కొనండి. ముష్కాలు ఉండే కోశం ఏంటి? ముష్కాలు ఉత్పత్తి చేసే హార్మోన్ ఏంటి? ఇది రాయాలి బొమ్మ చూసి. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. 13వ ప్రశ్న, ఓజోన్ పొర తరుగుదలను నియంత్రించేందుకు నీవు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? నెక్స్ట్, కింది సమాచారం చదివి ప్రశ్నలకు సమాధానములు ఇవ్వండి. ఓజోన్ పొర తరుగుదలను నియంత్రించేందుకు నీవు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? తర్వాత కింది సమాచారం చదివి ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. అనువర్తన చలనాలు, ఉద్దీపన, కాంతి అనువర్తనం, కాంతి, స్పర్శానువర్తనం, స్పర్శ, రసాయన అనువర్తనం, రసాయనం, నీటి అనువర్తనం, నీరు, గురుత్వానువర్తనం, గురుత్వాకర్షణ. మొక్కల్లో కాంతి వైపునకు జరిగే చలనాన్ని పేర్కొనండి. కాంతి వైపు అంటే కాంతి అనువర్తనం. నెక్స్ట్, మొక్కల్లోని ఏ భాగం ధనాత్మక కాంతి అనువర్తనం చూపుతుంది? ధనాత్మక కాంతి అనువర్తనాన్ని చూపుతుంది. నెక్స్ట్, కాండమా, వేర, పత్రాల ఆప్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ 3వది, నులి తీగలు ఆధారం వైపుకు పెరుగుతాయి. ఇది ఏ రకమైన అనువర్తనం? వేర్లు నీటి వనరు వైపునకు పెరుగుతాయి. ఇది ఏ రకమైన అనువర్తనం? ఓకే. నెక్స్ట్ 15వ ప్రశ్న. 15వ ప్రశ్న ఏంటి? మానవ విసర్జక వ్యవస్థ నిర్మాణాన్ని క్లుప్తంగా వివరించండి. మానవ విసర్జక వ్యవస్థ నిర్మాణం వివరించండి అన్నాడు. నెక్స్ట్ 16వ ప్రశ్న. ఎన్నో సెక్షన్? ఇది 4వ సెక్షన్కి వచ్చాము. ఈ 4వ సెక్షన్లో మొదటిది 8 మార్కులు ఒక్కో దానికి 2 ప్రశ్నలు ఉంటాయి. కిరణజన్య సమయక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఏ విధంగా నిరూపిస్తావు? 1,
చాయిస్ ఏంటి అంటే మొక్కల్లో కాంతి అనువర్తనం నిరూపించడానికి మీరు పాటించిన విధానాన్ని రాయండి. నెక్స్ట్ 17వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. లక్షణాంశాలు స్వతంత్రంగా అనువంశికత చెందుతాయని మెండల్ ప్రయోగాలు ఎలా నిరూపించాయి? లక్షణాంశాలు స్వతంత్రంగా అనువంశికత చెందుతాయని మెండల్ ప్రయోగాలు ఎలా నిరూపించాయి అనేది రాయాలి. నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న 17B. ఏంటి 17B? జీవుల్లో వివిధ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను వివరించండి. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద మనకున్నటువంటి ఈ యొక్క మోడల్ పేపరు. తప్పనిసరిగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చదవండి. నేను తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా ఇస్తున్నాను. తెలుగు ఉంది, ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది. ఇంగ్లీష్ వర్షన్ ఇచ్చాను ఆల్రెడీ మీకు. తప్పనిసరిగా ఫాలో అవ్వండి. వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్.